వాచ్ టైం అవర్స్ తీసుకొచ్చుకుంటే నీ ఛానల్లో ఉంటుంది, లేకపోతే అఫ్ఫా అని చెప్పారు. చెప్పమ్మా ఇదేంటి గింజలు? అందరం ఒకటే ప్లాన్, ఒకటే డైట్ ఫాలో అవుదాం. వీడియో ఎడిట్ కోసం ఒక సాంగ్ అయితే తీసుకుంటాం. అందులో బెస్ట్ క్లిప్స్ ఏమేమి ఉన్నాయో ఈ 1 month నువ్వు వీడియోలు చేయకుండా ఏం చేసినావురా అంటే ఇది నేను వచ్చేసా. హాయ్ గైస్, నేను మీ భగత్ గౌడ్. ఇప్పుడైతే మనం లైట్లకి ఎంత అవుతుందో చూద్దాం. ఈ వెనకాల ఉంది కదా లైట్, 259 రూపీస్ పడింది మనకి. ఇది ఉంది కదా, అది వచ్చేసి మనకి 329 పడింది. ఇంకేంది రింగ్ లైట్. కంటెంట్ క్రియేషన్ దాంట్లో డిజిటెక్ అనేది కొంచెం బ్రాండ్, ఇప్పుడు ఏదో చీప్ బ్రాండ్ అంటే ఊరు పేరు లేని కొనే కన్నా డిజిటెక్ అయితే బెటర్ అనేసి ఇదైతే తీసుకున్నాం. ఇది ఒక 1000 పడింది. ఓకే, మనకి 1600లో ఇక 1700 అనుకో, 1700లో 3 వచ్చేసినాయి అన్నమాట. అయితే కామెడీ పార్ట్ ఏంటంటే నేను ఇది చూసి ఇంత హైట్ ఉంటుందేమో అనుకున్నా, వచ్చేసరికి ఎంత ఉంది చూపిస్తా. ఇది బొచ్చిది. ఈ రెండింటిని నేనైతే పవర్ బ్యాంక్ అయితే అటాచ్ చేశాను అనమాట. రెండింటిని అయితే పవర్ బ్యాంక్ అటాచ్ చేసిన. తూల్బేట్ గణేష్ ఈ వీడియోలో మీకు లాస్ట్కి ఏం చెప్పినా నేను ఇక్కడ ఇది ఈ పార్ట్లో వినాయకుడు బ్లర్ చేసేస్తున్నా, ఎందుకంటే నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను అనమాట. వినాయకుడు పెట్టేటప్పుడు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తా. ఎప్పుడు పెట్టినా 1 month అవుతుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నట్టయితే ఆల్రెడీ వినాయకుని చూసి ఉంటారు. సారీ, నా హెయిర్ బాగాలేదు. ఇందులోకి వెళ్తే ఇక్కడ ఇది మన వినాయకుడు, ఇది రింగ్ లైట్, ఇది తీసుకొచ్చిన వీడియో. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నా, కాకపోతే యూట్యూబ్ ఛానల్లో పెట్టలేదన్నమాట. ఇవి నా వర్క్స్ అన్నమాట. నేను ఇన్ని రోజులు ఈ 1 yearలో చేసిన వర్క్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది నా చిన్నప్పటి ఫోటో. యా, ఇప్పుడైతే మనం ఈ రింగ్ లైట్ ఉంది కదా, అది ఎలా చేసామో చూద్దాము. నేను ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను, ఆ తర్వాత మనమైతే ఈ వీడియోస్ అన్నీ చూద్దాం. గుల్మల్ల అంటే అప్పుడు ఉండేటి గుల్మల్ల పూలుగానే పెట్టుకునేది నెత్తులలో. చెప్పమ్మా ఇదేంటి గింజలు? టచ్ మీ నాట్. టచ్ మీ నాట్ అంటే చెప్పమ్మా. ముట్టుకోవద్దు అని. ముట్టుకుంటే ముడుచుకుంటుంది ఆకు. ఇది ఎప్పటి గింజలు? ఎన్ని ఇయర్స్ బ్యాక్? కానీ 3 years. 3 గింజల్లోకి ఫోకస్ అయిందా? One hour later. నేను వచ్చేసా. యా, సో ఇందాక ఓపెన్ చేసినాయి. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసాం కదా. యా, ఇది మన గణేష్ అయితే ఏం పంపించాడు అంటే, సో ఈ వీడియో పంపించాడు. పంపించి ఏమన్నాడంటే, రింగ్ ఉంటుంది కదా, రింగ్ ఆల్రెడీ చేపిస్తున్నా, నాకు ఒక 20 minutes అంటే ఒక ½ an hourలో ఇప్పుడే అర్జెంటుగా కావాలి, ఆల్రెడీ చేపిస్తున్నాం. ఇప్పుడు నువ్వు డిజైన్ ఇస్తే మన ప్రింటింగ్ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి మన ఫ్లెక్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదైతే ప్రింట్ తీపించుకొస్తా అని చెప్పిండు.
సో అప్పటికప్పుడు ఏం చేసిన అంటే ఇది పంపించిన అన్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని మనమైతే ChatGPT దగ్గరికి అయితే పోయినాం అనమాట. మనకి ఈజీగా దొరికేది అదే లోగో డిజైన్ రిక్వెస్ట్, రౌండ్ సైన్ రిక్వెస్ట్. ఇది చూస్తారు కదా స్క్రీన్ మీద. ఇక్కడ ఇదొక ఫోటో పంపించి పీపుల్ అరౌండ్ సిటీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంగ్లీష్ గ్రామర్ అవన్నీ పట్టించుకోకరి, ChatGPTకి అర్థమవుతుంది కాబట్టి టకటక కొట్టేసిన. పీపుల్ అరౌండ్ సిటీస్ ఆర్ మేకింగ్ రౌండ్ సైన్స్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ గణేష్ ఫెస్టివల్. దే ఆర్ పుట్టింగ్ దేర్ పైన యూత్ నేమ్ వచ్చి కింద వాళ్ళ ఊరు పేరు రావాలనేసి అయితే నేను చెప్తే ఇది చేసింది అనమాట హనుమాన్ యూత్ అసోసియేషన్ చిన్నరావులపల్లి. ఇప్పుడు ఏమైందంటే ఈ లోగో అనేది కొంచెం క్రాస్ వచ్చింది, అది ఫిక్స్ చేయమని అయితే చెప్పిన, స్ట్రైట్ చేసింది. అట్నే ఇంకా చేంజెస్ చెప్పిన. ఇప్పుడు మనది హనుమాన్ యూత్ కాబట్టి ఓకే బాగుంది, ఇట్లా ఎత్తుకున్నట్టు నాకు ఒకటి కావాలి అని చేసిన, కానీ అంత బాగా రాలేదు. ఇక్కడికి వచ్చేసరికి అప్పుడు నాకు డైలీ లిమిట్ అయిపోయింది అనమాట, అంటే ఇమేజ్ జనరేట్ చేయడం లిమిట్ అయిపోయింది. సో ChatGPTకి ఏం చెప్పిన అంటే ఇప్పుడు ప్రజెంట్ నా ChatGPTలో ఫోటో జనరేషన్ లిమిట్ అయిపోయింది, నేను మళ్ళీ నా ఫ్రెండ్ అకౌంట్ నుంచి ఓపెన్ చేస్తా. సో నేను మళ్ళీ ఇదంతా ఇప్పుడు నీకు చెప్పిందంతా నేను మళ్ళీ రిపీట్ చేయలేను. ఇప్పుడు నీకు ఏమేమైతే చెప్పుకుంటూ వచ్చిందో అవన్నీ ఒకటే ప్రాంప్ట్ తయారు చేసి ఇవ్వు, నేను పోయి ఇంకో ChatGPTలో ఇస్తాను అనగానే ఇక్కడ ఈ పెద్దది ఇదంతా రెడీ చేసి మనకి ఇచ్చిందనమాట. సో ఇప్పుడు నేను ఇది లాగౌట్ చేసేసి ఇంకో అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. సో ఈ అకౌంట్లోకి వచ్చేసి ఆ 2 ఇమేజెస్ ఇచ్చేసి మనమైతే ప్రాంప్ట్ ఇచ్చినాం అనమాట. ఇస్తే ఇది ఇచ్చేసింది. అయితే జనరేట్ చేసే టైంలో గణేష్ ఏమన్నాడంటే మేము ఈ హెక్సాగాన్, దీన్ని ఏమంటారు, ఆక్టాగాన్ అంటారా, ఆక్టాగాన్, అయితే ఈ ఆక్టాగాన్ షేప్లో చేస్తున్నాం అనేసి నాకు వాట్సాప్లో ఒక ఫోటో అయితే పంపించిండు. ఇగో ఈ షేప్లో చేపిస్తున్నాము, ఇవి డైమెన్షన్ అని ఒక్కొక్క గీత దగ్గర డైమెన్షన్స్ చెప్పి ఇచ్చిండు. ఫస్ట్ అయితే నేను ఇది చేసుకున్నా. ఇంకా ఇది ఇలా సింపుల్గా ఉన్నాడు, ఇంకొంచెం అగ్రెసివ్గా కావాలంటే ఇది వచ్చిందిలే కానీ మళ్ళీ ఇదే ఫిక్స్ చేసుకున్నాం. సో అది టెక్స్ట్ ఏం చేసిందంటే హనుమాన్ యూత్ అసోసియేషన్ దగ్గర అది అసోసియేషియా అని రాసింది. కింద చిన్నరావులపల్లి కూడా ఒక 3 ఎల్లులు పెట్టి, అక్కడ కొనకి 3 ఎల్లులు పెట్టి చిన్న రావుల పప్పాలి అని పెట్టింది, అంటే సైజ్ మ్యాచ్ కానికి. సో ఇదైతే మనం వాట్సాప్లో పంపించి కన్ఫర్మ్ చేసుకున్నా, డౌన్లోడ్ చేసి ఫోటోషాప్లో పోయినా. మనకు ఎట్లయినా ఫోటోషాప్ వచ్చు కాబట్టి గైస్, ఇగో ఇది మీరు నా ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసుంటే ఇక ఇది మీరు గుర్తుపడతారు. ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ ఎడిట్ చేసుకొని తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ పోయి యానిమేషన్ చేసిన అనమాట. ఇది ఒరిజినల్. అలాగే మన వెడ్డింగ్ మన నిమజ్జనం ఇన్విటేషన్ కార్డు ఇది చేసా, ఇలా ఉంది. ఇది నేను ఇన్స్టాలో పెట్టలేదు అనుకుంటా. ఇక్కడ నేనేం చేసినంటే ఈ మధ్యలో ఉన్న టెక్స్ట్ అంతా మన క్లోన్ టూల్తోనే ఎరేజ్ చేసేసిన అనమాట. చేసేసి ఈ మన ఎలిప్స్ కర్వ్ ఒకటి యాడ్ చేసి ఆ కర్వ్కి ఈ రెండింటిని యాడ్ చేసి ఇలా రౌండ్గా అయితే చేసినాం అనమాట. చేసి సేవ్ చేసి నెక్స్ట్ ప్రింటింగ్ దగ్గరికి వెళ్ళాను అనమాట. అక్కడ ప్రింటింగ్ తీయించుకొని 70 రూపీస్కో ఎంతకో మన బ్యాగ్ చూసిన అట్లాంటివంటిది ఎల్ఈడి లైట్స్ 70 రూపీస్కో ఎంతకో వచ్చింది. అదొకటి, అడాప్టర్ ఒకటి, మళ్ళీ అది ఆ ఫ్లెక్సీ అంటు పెట్టడానికి ఒక గమ్ము, అంతే. ఈ 3 తీసుకొని వెళ్ళేసినాం. రౌండ్ లైట్ ఇది. మనకి ఇదైతే పంపించి నాకు రెడీ అవుతున్నప్పుడు ఇదైతే పంపించి ఇట్లా వస్తుంది, ఈ షేప్లో కావాలని చెప్పిండు. తర్వాత ఇక ఈ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి కదా,
ఈ ఎల్ఈడి లైట్స్, ఆ తర్వాత గమ్ము, జస్ట్ ఆ షీట్ గమ్ము అతికించి నైట్ అయితే పెట్టేసినాం. ఇంకా ఆ పైన శూలంలా కూడా వాస్తవం చెప్పాలంటే అసలు నేను ఈ వీడియోలు ఫుల్గా చూడలేదు. ఏమవుతుందంటే మనం వీడియో ఎడిట్ కోసం ఒక సాంగ్ అయితే తీసుకుంటాం, అందులో బెస్ట్ క్లిప్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఆ మధ్యలో ఫిట్ చేద్దామనుకున్నా కూడా ఫిట్ అవ్వవు కొన్ని వీడియోలు. ఇప్పుడు ఆల్రెడీ మనం ఆక్టాగాన్ షేప్ది అది చేసినాం, మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ ఎమ్మటే ఇది చేసేది కూడా పెట్టినామంటే అవి చూసే వ్యూవర్కి బోర్ కొడుతుంది అనమాట. అంటే ఇప్పుడు అది కూడా మళ్ళీ వెల్డింగ్ది అది అయిపోతుంది కదా. వ్యూవర్ ఏం చేస్తాడంటే సరే ఒకటి వెల్డింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఏంది అని చూస్తాడు. మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చి మళ్ళీ వెల్డింగ్దే పెట్టినాం అనుకో ఇంట్రెస్ట్ రాదనమాట. సో ఈ పార్ట్ అనేది తీసేసిన అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నా, ఏంటంటే ఫ్లెక్సీ చేయించినప్పుడు ఇది 2, ఎందుకంటే 2 సైడ్స్ కదా, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఇది చేసిన వీడియోలు అనమాట. మీరు నా ఇన్స్టాగ్రామ్ ఒక్క నిమిషం చూపిస్తా, bhagatgaud.com కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇక్కడ నా లింక్స్ అన్నీ ఉంటాయి. ఇది నా పర్సనల్ అకౌంట్. ఈ 1 మంత్ నువ్వు వీడియోలు చేయకుండా ఏం చేసినావురా అంటే, ఇగో ఈ వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నా. టూల్స్ పేజ్లో కొన్ని టూల్స్ ఫ్రీగా ఇచ్చిన అనమాట. క్యూఆర్ జనరేట్ చేయడము, వాట్సాప్ మెసేజ్ ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోకుండానే పంపించడము, అలా ఇవి నా పర్సనల్గా చేసుకున్నా. మీరు కూడా కావాలంటే వాడుకోవచ్చు. ఇది ఇక్కడ నా లింక్స్ అన్నీ ఉంటాయి. ఇది నా పర్సనల్. ఇక్కడ మన రింగ్ లైట్ వీడియో అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. ఎమ్మటే డిస్క్రిప్షన్లో పోయి లింక్ ఓపెన్ చేసి నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి వీడియో చూసేయండి చూడని వాళ్ళు. నెక్స్ట్ మన వినాయకుడిని చూద్దాం, మండపం చూద్దాం. ఇది కూడా మీరు అదే ఇందాక నేను చెప్పినా కదా, ఇందాక నేను ఫోటోషాప్ ఓపెన్ చేసినప్పుడు చూపించిన కదా, ఆ వీడియో ఇదే అనమాట. జస్ట్ ఫోటోషాప్లో నేను ఒక్క నిమిషం ఇక్కడ మన వినాయకుడిని ఒకటి కట్ చేసినాం, మన ఫ్రెండ్స్ అందరినీ కట్ చేసినాం. ఈ మండపాన్ని కట్ చేసి 3 లేయర్స్, ఒకటి 3 లేయర్స్ పెట్టి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో 3D ట్రాకింగ్ అంటున్నా 3D డెప్త్ ఇచ్చి అయితే వీడియో తయారు చేసిన. ఈ వీడియో కూడా ఇన్స్టాగ్రామ్లో ఉంది. ఇగో ఈ వీడియో చూడరిపోయి. ఇది నేను మీకు మా వినాయకుడిని చూపిస్తున్నా కదా, ఇది అన్నమాట. డెకరేషన్ మంచిగా చేసినాం. చాలామంది బాగుందని చెప్పారు. డెకరేషన్ కష్టపడి చేసినాం. ఎంత బాగుంది. ఇంకా ఇక నిమజ్జనానికి వచ్చేసరికి ఈ వీడియో మన హనుమాన్ యూత్ అసోసియేషన్ ఛానల్లో అయితే ఉంది ఈ వీడియో. ఇక్కడే చేస్తా. ప్రాబ్లం ఏంటంటే ఒకసారి క్వాలిటీ చూడండి. వాట్సాప్లో వచ్చినాయి ఈ వీడియోలు. దీంతో వీడియో ఎడిటింగ్ ఎట్లా చేయాలో చెప్పండి. నేను వీడియో ఎడిట్ చేసే టైంలో నాకు ప్రాపర్ వీడియోలు లేవు. సో ఇవన్నీ వదిలేసి నా దగ్గర ఉన్న క్లిప్స్తోనైతే వీడియో ఎడిట్ చేసి ఇంకా ఇది వీడియో ఎడిట్ చేసినామన్నమాట. నాకు అంటే బాగుంది, కానీ నాకు ఎందుకో నా ప్రొఫైల్లో పెట్టుకోవాలని అనిపించలేదు. సో తీసేసుకున్నా. ఇక్కడ ఉండే తీసేసిన. ఇది నిమజ్జనం రోజు.
ఆట ఆడుకుంటారా ఏం చేస్తున్నా సో ఇలా అయితే మన నెల రోజు గడిచిపోయినాయి. సో సెటప్ ఎట్లుంది, 500 ఇదొకటి, వెనక లైట్ ఒకటి, 500 అయిపోయింది. మైక్ అంటారా, నా యూట్యూబ్ ఫస్ట్ ఇన్కమ్తోనే మళ్ళీ యూట్యూబ్కే పెట్టాలనేసి ఈ మైక్ అయితే తీసుకున్నా. స్టాండ్ మైక్తో పాటు మైక్ వాడాలంటే సౌండ్ ఇంటర్ఫేస్ అయితే ఉండాలి. దీనికే ఎక్కువ మనీ అన్నమాట, ఈ దానికి ఎక్కువ మనీ. సో అది కొనేసామన్నమాట. కాకపోతే ఇప్పుడు ఆ ఛానల్ పోయింది. ఎందుకు, మన సబ్స్క్రైబర్లు ఇంకా 87 ఉన్నారు. అది 100 ఎప్పుడవుతుంది? మీరు మీ దోస్తులకు షేర్ చేయాలంటే చేస్తలేరు. నేను ఇంకా అన్నీ ఉంటున్నా. చేయండి అబ్బా జరా. ఇది మన ఛానల్ ఎర్నింగ్ వచ్చేసరికి, వాచ్ టైం వచ్చేసరికి 4000 వాచ్ అవర్స్ ఉండాలి మన ఛానల్ మానిటైజేషన్ కావాలంటే. ఇంతకుముందు అప్పుడు అయ్యింది, ఆ ఫస్ట్ వచ్చిన అమౌంట్తోనే మన స్టాండ్ అయితే, ఇది మైక్ అయితే తీసుకున్నాం. కాకపోతే ఇక అప్పుడు జాబ్ వచ్చేసింది, మనం వెళ్ళిపోయినాం. ఇక ఛానల్ అప్పుడు కష్టమైపోయింది నేను ఛానల్ మెయింటైన్ చేయాలంటే. అక్కడ నాకు సాయంత్రం దాకా అక్కడే ఆఫీస్లో అయిపోయి ఇంటికి వచ్చేసి తిని అంత చేసే వరకే ఓపిక అంత అయిపోతుంది. సో ఛానల్ చేసి అంత యాక్టివ్గా ఉండకపోయేటోళ్ళం. 1 ఇయర్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయనందుకు మనకి యూట్యూబ్ నుంచి అయితే ఒక మెయిల్ అయితే వచ్చింది. అది ఒకసారి చూపిస్తాం మీకు. హాయ్ భగత్ గౌడ్, వీ నోటీస్డ్ దట్ you have not posted any content to your YouTube channel Bhagat Gaud for several months. Monetization on Bhagat Gaud అయితే 1 month ముందు, ఎప్పుడు జూలై వచ్చింది, 1 month ముందు అయితే చెప్పారు ఈ 30 రోజులల్లా నువ్వు 1000 వాచ్ టైం అవర్స్ తీసుకొచ్చుకుంటే నీ ఛానల్ ఉంటుంది, లేకపోతే అఫా అని చెప్పారు. పోయింది కూడా. సో ఇప్పుడు మన మెయిన్ గోల్ ఏంటంటే ఈ ఛానల్ని మానిటైజేషన్ చేసుకోవాలి. ఒక్క నిమిషం. ఈ ఛానల్ని మానిటైజ్ చేసుకోవాలి, అది మన ఫస్ట్ గోల్. ఇప్పుడు ఈ ఛానల్ అంటారా, ఈ ఛానల్ నేను ఎందుకు పెట్టినా అంటే నాకు నచ్చింది, ఇందులో నాకు ఇష్టం వచ్చింది. అంటే దీనికి ఒక ఇది చేస్తా అది చేస్తా అని ఏం లేదు. ప్రతి ఒక్కటి నాకు ఏది నచ్చితే అది పెడతా. దీంట్లో రివ్యూ పెడతానా, ఏదైనా సాఫ్ట్వేర్ గురించి చెప్తానా, లేకపోతే నాకు చూసారు కదా ఫస్ట్ వీడియో మన సిపియూని ఇప్పి ర్యామ్ పెట్టిన. ఆ తర్వాత బండి బ్యాటరీ పోతే దాన్ని చేసిన. అసలు నేను ఏం చేస్తున్నో తెలియదు. నాకు ఈ ఛానల్ ఒక డెస్టినేషన్ అనేది ఏం లేదు, నచ్చింది పెట్టుకుంటూ పోతా. అది మానిటైజ్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఫస్ట్ గోల్ ఈ ఛానల్ని మానిటైజ్ చేయాలి. సెకండ్ వచ్చేసి చెప్పాలన్నా వద్దాం. సెకండ్ వచ్చేసి మన హెల్త్ అన్నమాట. హెల్త్ అంటే బాడీ ఫిట్గా ఉంచుకోవడం. మనం ఫొటోస్లోకి వెళ్దాం. ఇది మన ఫొటోస్, ఇవన్నీ బ్లర్ చేసేస్తా. ఒకసారి ఈ ఫోటో చూడండి. ఎప్పుడు ఇది 2022లో మనం ఇలా ఉన్నాం అన్నమాట. ఇప్పుడు కూడా కొంచెం ఉబ్బిపోయినాంలే, కానీ 2022లో ఇలా ఉన్నాను అన్నమాట. అప్పుడు నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది. ఏది హెల్త్ ఇష్యూ అంటే అసలు దీనిది కాదులే, కానీ హెల్త్ ఇష్యూ వచ్చి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమన్నాడంటే చెప్పిండు, దీనివల్ల ఇది అని చెప్పిండు. నువ్వు బరువు తగ్గాలి, తగ్గకపోతే మళ్ళీ రిపీట్ అవుతుంది అని చెప్పిండు. సో మనం ఏం చేసినాం, ఇప్పుడు ఇది 22 కదా,
23 వేసుకుందాం, ఓపెన్ చేద్దాం. 23 వీడియోస్. సేమ్ షర్టా? కాదు, కలర్ వేరు. ఇది 2023. ఇలా అయ్యానమాట. ఎన్ని కేజెస్ తగ్గానంటే అప్పుడు 82, 83 అంతున్నా. దీంట్లోకి వచ్చేసరికి 68, ఇక 70 రేంజ్. అంటే 11-12 కిలోలు తగ్గానమాట ఈ 1 ఇయర్లో. 11-12 కిలోలు తగ్గడం అది మామూలు విషయం కాదు. అంటే జిమ్కి పోకుండా నేను ఇంట్లో ఉండే రోజు ఈ స్టెప్స్ చేసుకుంటూ మీకు నేను చెప్తా ఇంకో వీడియోలో. ఆ వీడియో మొత్తం అదే చేద్దాం, బరువు ఎలా తగ్గాలి అని. సో నేను ఎప్పుడైతే ఈ స్టేజ్కి వచ్చినాకో చాలామంది అడిగారు, ఏంది నువ్వు ఇంత మారిపోయినావు? ఎందుకంటే నేను బయట తిరిగాను కదా ఎక్కువ. సడన్గా చూసి, అరే మొన్న లాస్ట్ టైం చూసినప్పుడు మొత్తం భారీగా ఉన్నావు, ఇప్పుడేంది ఇట్లా అయిపోయినావు అని. సో ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అంటే, నా పొట్ట విపరీతంగా పెరిగిపోయింది. బయట ఎవ్వరు చూసినా ఏంది మొత్తం గుట్ట పెట్టినావు ముంగట అనేది అడుగుతున్నారు. సో మళ్ళీ డైటింగ్ చేద్దామని అనుకుంటున్నా. ఆ ప్లాన్ ఎలా చేయాలి? ఇప్పుడు మీరు స్టూడెంట్ అనుకో, ఈ డైటింగ్లు అవన్నీ నడుస్తాయి. ఎందుకంటే మీకు కాలేజో లేకపోతే ఇయర్లీగా జాబ్ వచ్చిన వాళ్ళకు ఏం కదా, ఇవన్నీ సెట్ అయిపోతాయి. ఎవరికైతే బాధ్యతలు ఉంటాయో, అంటే ఇప్పుడు ఒక 30 years 40 years వచ్చి ముంగట ఇంత పెద్ద గుట్ట పెట్టుకొని, వాళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, అలసిపోతారు, అవన్నీ చేయలేరు. అప్పుడు మనం ఏం చేయాలంటే క్యాలరీ డెఫిషియెట్లోకి వెళ్ళిపోవాలి. మన ఏజ్కి, మనం ఉండే హైట్కి మనం ఎంత వెయిట్ ఉండాలి, మన ఏజ్కి మనం ఉండే హైట్కి యావరేజ్గా ఎంత ఉండాలి, అంతకు మించి ఉన్నామా అది ఒబేస్ కిందకి వస్తుంది అనమాట. సో అప్పుడు మనం తగ్గాలంటే ఇప్పుడు మన బాడీ రోజుకి ఇన్ని క్యాలరీలు అని బర్న్ చేస్తుంది అనమాట. అది నువ్వు నడిచినా నడవకపోయినా కూర్చున్నా, ఇప్పుడు నీ హెయిర్ పెరగడానికైనా చెమట రావడానికైనా ప్రతి ఒక్కటి. ఇప్పుడు నువ్వు ఏం చేయకపోయినా నీ బాడీ అయితే వర్క్ అవుతుంది కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఎంతో కొంత ఎనర్జీ అయితే ఖర్చు అవుతుంది కదా. అయితే ఎంతైతే ఖర్చు అవుతుందో దానికి ఇంకెక్కువ ఖర్చు చేయాలి. నేను చెప్పను, నెక్స్ట్ వీడియోలో దీని గురించి బాగా డిస్కస్ చేసుకుందాం. నేను చూపిస్తా ఇప్పుడు నాకు. ఇది అనమాట. సో అది తగ్గించుకుందాం. మన గోల్ ఏంది? ఒకటి యూట్యూబ్ మానిటైజేషన్ చేసుకోవాలి, ఇంకోటి బరువు తగ్గాలి. సో నాతో పాటు ఎవరన్నా తగ్గుదామని ప్లాన్ చేస్తుంటే నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేద్దాం. అందరం ఒకటే ప్లాన్, ఒకటే డైట్ ఫాలో అవుదాం. అలా రెడీ చేసుకుందాం మనం. సో ఇవాళ వీడియో ఇంతే. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కనీసం 100 సబ్స్క్రైబర్లు కూడా లేరు. మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. బాయ్.